తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సెక్రటరీ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి జారిపోయాడు. అతని చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఉంది. జయంతి ఈసారి తీసేయాలని గాని విదిలించాలని గాని ప్రయత్నించలేదు. లాభం లేదు జయంతి, ఎక్కడా ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఊళ్ళో ఏదో సభలు జరుగుతున్నాయట. ప్రకాశం బయట నిలబెట్టి ఉన్న టాక్సీ దగ్గరికి నీరసంగా తిరిగి వస్తూ అన్నాడు. ట్రైన్ దిగినప్పటి నుంచి తిరుగుతున్నాడు. ఎంత గాలించినా ఎక్కడ ఒక్క హోటల్లో కూడా ఖాళీ లేదు. ఇప్పుడెలా, ఏం చేద్దాం? సగం దిగులుగా సగం ఆదుర్దాగా అంది జయంతి. ప్రకాశం క్షణంసేపు ఆలోచించి టైం చూసుకొని వచ్చి ట్యాక్సీలో కూర్చుని ఏదో వీధి పేరు చెప్పి పోనీ అన్నాడు. ఎక్కడికి అంది జయంతి. ప్రసాద్ అని నా స్నేహితుడు ఒకడున్నాడు, అతని దగ్గరికి. పర్వాలేదా కంగారుగా అంది. అతనుంటే పర్వాలేదు, పెళ్ళి పెటాకులు కాలేదు, ఒంటరిగానే కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఈరోజు రేపు ఎలాగో అతని రూమ్లో తంటాలు పడితే తర్వాత రూమ్ దొరకవచ్చు మనకి అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ట్యాక్సీ చిన్నగా ఉన్న ఓ సందులోంచి మలుపు తిరుగుతుండగా వాడు డాక్టరు, క్షణం తీరుబడి ఉండదు, ఇంట్లో ఉన్నాడో లేడోనని నా భయం అన్నాడు. వాళ్ళ అదృష్టం, ప్రసాద్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు. మొదట ప్రకాశం మాట్లాడి వచ్చి జయంతిని దిగమన్నాడు. ప్రసాద్ అనే అతను ప్రకాశం కంటే పొట్టిగా బక్కపల్చగా తెల్లగా ఉన్నాడు. కళ్ళజోడు జేబురుమాలతో తుడుచుకుంటూ జయంతికి నమస్కారం చేసి రండి అన్నాడు. ట్యాక్సీ వాడికి డబ్బిచ్చేసి ప్రసాద్ మంచం మీద కూలబడుతూ, భాయ్ 5 నిమిషాల్లో అరకప్పు కాఫీ ఇప్పించకపోతే అమాంతం ప్రాణాలు పోతాయి, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. డాక్టర్ల గదుల్లో ప్రాణాలు పోవడం అంత సులభం కాదు, ఎటూ చూడకుండానే నవ్వుతూ అని ఫ్లాస్క్ ఇచ్చి బాయ్ని పంపాడు. ఒకే ఒక రూమ్ పెద్దగా విశాలంగా ఉంది. దాన్ని ఆనుకుని బాత్రూమ్ అవి ఉన్నాయి. ప్రసాద్ ప్రకాశంలా చరవ మనిషి కాదు, నిదానస్తుడు. ఆడవాళ్లతో మాట్లాడాలంటే బిడియపడే మనిషిలా కనిపించాడు. డాక్టరుగా చేసే అతనికి ఇలాంటి స్వభావం ఉంటే కొంచెం కష్టమే. ప్రసాద్ గది చూసిన తర్వాత హోటల్లో గది దొరక్కపోవటం అనేది కేవలం తన అదృష్టం అనుకుంది జయంతి. లేకపోతే ప్రకాశంతో ఒంటరిగా, భగవాన్! జయంతి శరీరం భయంతో జలధరించింది. 1 గంట పోయిన తర్వాత ప్రకాశం వాళ్ళకి అన్నీ చూపి కేసు ఒకటి ఉంది, చూసి ఇప్పుడే వస్తానని ప్రసాద్ వెళ్ళిపోయాడు. ప్రకాశం నీరసంగా పడుకొని ఉన్నాడు. అతని ధోరణి చూస్తే మళ్ళీ చలి జ్వరం వచ్చేటట్టుంది. జయంతి కుర్చీలో కూర్చొని ఎప్పటిదో పాతది ఫిలింఫేర్ తిరిగేస్తోంది. జయంతి! ప్రకాశం పిలిచాడు. జయంతి తల తిప్పి ఏమిటన్నట్టు చూసింది. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏమిటది? ప్రసాద్ అపార్థం చేసుకోకుండా ఉండేందుకు నేను ఆగిపోయాడు. జయంతి చూస్తోంది. నేను మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. ప్రకాశం ఇప్పుడు జయంతి వైపు చూడటం లేదు. పైన కప్పు కేసు చూస్తూ మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదని, అందుకే ఇలా పారిపోయి వచ్చామని చెప్పాను అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి మళ్ళీ పుస్తకంలోకి చూస్తోంది. ఈసారి అక్కడ బొమ్మలు కానీ అక్షరాలు కానీ కనిపించటం లేదు. అంతా అలుక్కుపోయినట్టు, వాటి మధ్య ప్రకాశం మొహం కదిలి బెదిరిస్తున్నట్టు ఉంది. నీ కోపం రాలేదు కదూ? కోపం ఎందుకు? అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు. అంటే పరిస్థితులతో పెనుగులాట ప్రారంభమైందన్నమాట. లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి నిశ్శబ్దంగా ఉండాలి. తన మనసులో అలజడి ఎవరూ గుర్తించకూడదు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి ముందు. ప్రకాశం మళ్ళీ మాట్లాడుతున్నాడు. కోపం రాకపోతే నువ్వు నాతో ప్రసాద్ ఉండగా కాస్త చనువుగా మెలగాలి. అలా అంటి ముట్టనట్టు ఉంటే అతనేమైనా అనుకుంటాడో. జయంతి సమాధానం ఇవ్వలేదు. ఏమంటావ్? సరే, కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా? నాకు మళ్ళీ చలి వేస్తోంది. జయంతి లేచి నిశ్శబ్దంగా రగ్గు తెచ్చి ఇచ్చింది. ప్రకాశం కప్పమన్నట్లు చూశాడు. కప్పింది. వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. జయంతి నిశ్చలంగా చూడసాగింది. జయంతి, నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అతని ధోరణి బట్టి ఇలాంటిదే ఏదో అడగబోతున్నాడని జయంతి మనసు ముందే పసిగట్టింది.
చెప్పు, నీకేదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో. నిజమే, కానీ ఎక్కడుంటావు? నీలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? అందం, అందవికారం అన్న ప్రశ్న కాదు. అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? ఈ రోజులు కాదు, అసలు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారు? ఉంటే వాళ్ళ జీవితాలు ఈ మగవాళ్ల నుంచి భద్రంగా ఎప్పుడు గడిచాయి? ప్రకాశం జయంతి చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కోవాలని చూస్తున్నాడు. జయంతి విదిలించుకోబోయే లోపలే వెనక తలుపు చప్పుడైంది. ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు. ప్రసాద్ లోపలికి వచ్చాడు. అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదల్లేదు. తనే మెల్లగా విడిపించుకుని యువతలకు వచ్చింది. సారీ బ్రదర్, ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్. పర్వాలేదులే, కళ్ళల్లో ఏ భావం కనపరచకుండా అన్నాడు. పడుకున్నావేం? దగ్గరగా వస్తూ అడిగాడు. చలిగా ఉంది. రగ్గు కప్పుకొని పడుకున్న ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మందిచ్చాడు. జయంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వెంటనే శేఖరానికి ఉత్తరం రాసేయాలనిపించింది. కానీ వస్తాడా? ఇలా ఆవేశంతో వచ్చేసింది అంటే ఏమీ అనుకోడు. ఈ వార్త తెలియగానే రేఖారాణి, మిసెస్ కరుణాకరం ఎంత సంతోషిస్తారు. శేఖరం దగ్గరికి తను వెళ్ళలేదు. ఒకసారి తెంచుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎలా? కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి ప్రమీలని పెళ్లి చేసుకుంటాడు. తను రావటం మూలంగా చెల్లా చెదురైపోయిందనే బాధ తనకి గాని అతనికి గాని ఎవరికీ ఉండదు. జయంతి కళ్ళు మంటలెక్కుతున్నాయి. మనసంతా బరువుగా ఉంది. ఆ రాత్రి కళ్ళ మీదకి కునుకన్న మాటే రాలేదు. తెల్లవారింది. ప్రసాద్ మందు ఫలితమో లేక రాత్రంతా బాగా నిద్రపోవటం వలనో ప్రకాశం హుషారుగా లేచాడు. స్నానం చేసి బట్టలేసుకుని బయటికి వెళ్ళబోతూ జయంతి దగ్గరికి వచ్చి, ఈరోజు ఎక్కడైనా సరే మనకి గది సంపాదించుకొని గాని తిరిగి రాను చూడు అన్నాడు. ఇక్కడ బాగానే ఉందిగా, ఇప్పుడు తొందర దేనికి? భయం భయంగా అంది. ఎన్ని రోజులుంటాం? వాడికి ఇబ్బంది కదూ. ప్రాణ స్నేహితుడు, పర్వాలేదన్న మనిషి. ప్రకాశం వెళ్ళిపోయాడు. ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులుతో కృంగిపోసాగింది. సాయంత్రం అవుతున్నా ప్రకాశం ఇంటికి రాలేదు. అంటే రూమ్ విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడన్నమాట. ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు. ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు. తనెంత బుద్ధిలేంది, ఎంత పొరపాటు చేసింది. శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది గాని జీవితాన్ని కూలదోసుకోవాలని, ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని గాని అనుకోలేదే. ఇప్పుడేం చేయటం? జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు, ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది. పోనీ ప్రసాద్తో సంగతంతా చెప్పేసి ఇక్కడుండనిమ్మని బ్రతిమలాడితే? ప్రకాశానికి కోపం రాదు. ఏం చేయాలి? ఎటూ తోచడం లేదు. భయంతో మూగబోయిన మనసు ఆలోచించటం మానేసింది. ప్రసాదే ముందుగా వచ్చాడు. జయంతికి ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదని చెప్పేయాలని అనిపిస్తోంది. కానీ ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో బొత్తిగా అర్థం కావటం లేదు. తడారిపోతున్న నాలుకని 2-3 సార్లు తడి చేసుకుంది. చివరికి ఎలాగో ధైర్యం చేసుకుని ఏమండి అంది. అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ప్రసాద్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు. తల దువ్వుకుంటున్న వాడల్లా వెనక్కు తిరిగి పిలిచారా అన్నాడు. జయంతి అవునన్నట్టు చూసింది. ఏమిటి? నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతోంది. మీరు ఏమిటి అంటూ ఆమెను చూస్తూ అడిగాడు. నేను అసలు ఆమె ధైర్యంగా మొదలు పెట్టబోతుండగా దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని గబాలన తోసుకుంటూ ప్రకాశం లోపలికి వచ్చాడు. జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది. అయిపోయింది. తనకి అనుకోకుండా లభించిన సువర్ణ అవకాశం జారిపోయింది. వస్తున్న ఏడుపుని బిగబట్టుకుంటూ పక్కనున్న పుస్తకాన్ని అందుకొని అందులోకి చూస్తూ ఉండిపోయింది. వచ్చిన ప్రకాశం సరిగ్గా లేడని ముందుగా గుర్తించింది ప్రసాద్. అరే ఏమిటది ప్రకాశం, అలా ఉన్నావేం అంటూ అతని దగ్గరగా వెళ్లే లోపలే ప్రకాశం బల్లున డొక్కున్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ప్రసాద్, బయట ట్యాక్సీ డబ్బులివ్వు. ఎలాగో అనేసిన ప్రకాశం గోడని ఆసరా చేసుకుని తూలుతూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. క్షణంసేపు ప్రసాద్, జయంతి చూపులు కలుసుకున్నాయి. జయంతి బాత్రూం వైపుకు వెళ్ళింది. ప్రసాద్ ట్యాక్సీ అతనికి డబ్బులు ఇవ్వటానికి బయటకెళ్ళాడు. మై గాడ్, కలరా? ఎక్కడికి వెళ్ళావు? ఏం తిన్నావు? ప్రకాశాన్ని పరీక్ష చేస్తూ కంగారుగా అన్నాడు ప్రసాద్. అతను స్టవ్ వెలిగించి ఇంజెక్షన్ తయారు చేసే లోపల ప్రకాశం మరో 2 సార్లు డొక్కున్నాడు.
లెట్రిన్కి వెళ్ళాడో. నీరసంగా వేళ్లాడిపోతూ తూలిపోతున్న అతన్ని జయంతితో సాయం పట్టి పక్క మీద పడుకోబెట్టాడు ప్రసాద్. ఊళ్ళో కలరా ఉందా? నాకు చెప్పలేదే. నువ్వు బయటికి వెడతావని నేను కలగన్నానా? ఇంజెక్షన్ సిరంజిలోకి తీసుకుంటూ కోపంగా అన్నాడో. పోన్లే, ఇంటికి వచ్చేశాగా. డాక్టర్ల గదుల్లో ప్రాణం పోవటం అంత సులభం కాదని నువ్వే చెప్పావుగా. అప్పటికే ప్రకాశం మొహం కళావిహీనం అయిపోయింది. నీ మొహం! మై గాడ్, మై గాడ్! ప్రసాద్ త్వరగా ఇంజెక్షన్ ఇచ్చాడో. కానీ అతనికి తెలుసు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని. ప్రకాశం మంచం పక్కన కొయ్యబొమ్మలా నిలబడిపోయింది జయంతి. ప్రకాశం కలరాతో మరణించాడో, ఇక లేడో. అలా మంచం మీద పడుకున్న మనిషి ఉత్త కట్టెతో సమానం. కదలడు, లేవడు. ఇది నిజమా? జయంతికి ఊపిరి అందడం లేదు. ఇప్పుడెలా? చేతులు అయోమయంగా రాచుకుంటున్న ప్రసాద్ మొట్టమొదటిసారిగా జయంతితో సూటిగా మాట్లాడుతూ అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని వచ్చిన మనిషి హఠాత్తుగా ఇలా అయిపోతే జయంతికి ఎలా సానుభూతి చూపాలో, ఏం మాట్లాడాలో ప్రసాద్కి అర్థం కావడం లేదు. మీరు కూర్చోండి, కొంచెం కాఫీ తాగుతారా అన్నాడు. అతను నిజంగా చచ్చిపోయాడంటారా? అతను మొహం తిప్పేసుకున్నాడు. కాఫీ తెప్పించి ఓ విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు. ఇప్పుడెలా? అంది జయంతి. అదే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ మీరు... అతను ఆగిపోయాడు. జయంతి చూపులు క్రింద నేలని గుచ్చి చూస్తున్నాయి. మనస్సు, శరీరం రెండూ కలిసి శూన్యంలోకి చేతులు జాపి, శేఖరం, శేఖరం, ఈ ప్రమాదం దాటడం ఎలాగో నాకు తెలియదు, రా, వచ్చి తీసుకెళ్ళు అని ఆక్రోశించసాగినాయి. శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెలలో మొహం దాచుకుంటే, భయపడకు, నేను వచ్చేశాగా అని అతను ధైర్యం చెబుతూ వెన్ను మీద నిమిరితే, మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి, టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె సమాధానం చెప్పలేదు. ధైర్యం చాలటం లేదా? జయంతి చాలటం లేదన్నట్టు తలూపింది. ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబు రుమాల్తో తుడుచుకోసాగాడు. మరేం చెయ్యాలని? మీరేదైనా చెప్పలేరా? ప్రసాద్ లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అవును, నిజమే. జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు. కానీ ఏం చేయాలి? వాళ్ళకి తెలియచేయకపోతే ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? కనుకొలుకుల్లోంచి జయంతి వైపు చూశాడు. ఎంత చిన్నపిల్ల! మొహంలో పసితనం పోలేదు. బొత్తిగా లోకానుభవం శూన్యం కాబట్టే ప్రకాశం తనతో లాక్కురాగలిగాడు. చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ, అయితే ఒకటి చెప్తాను, చేస్తారా అన్నాడు. జయంతి చెప్పమన్నట్లు చూసింది. 2-3 రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి. ఈ లోపల వీళ్ళు రావటం, ఈ తతంగం అంతా పూర్తి అవుతుంది. మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది. కానీ జయంతి ఆగిపోయింది. కానీలు వదిలేయకపోతే లాభం లేదు. మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర, విశ్రాంతి. అవైనా కనీసం దొరుకుతాయి. కానీ హోటల్లో ఏం భయమా? ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా? జయంతి నుంచి ఏం సమాధానం రాలేదో. లేక ఎవరైనా చూస్తారని భయమా? రెండోది కారణమైతే మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదు అని నేను హామీ ఇవ్వగలను. ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది. అది పూర్తి ఫారిన్ టైప్ హోటల్. ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవరూ అక్కడికి రారు. అయినా మీరు గదిలోంచి బయటకు రానప్పుడు భయం దేనికి? జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తోంది. మీరు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవడం మంచిది. ప్రస్తుతం నాకు కూడా ఇంతకంటే ఏం ఉపాయం తోచడం లేదు. సరేనన్నట్టు తలూపింది. చూడండి, అతని దగ్గర మీ తాలూకు సామాన్లేం లేకుండా జాగ్రత్త పడటం మంచిది అన్నాడు. ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలవి తీసుకోక తప్పలేదు. అన్నీ తీసుకున్నారా? ప్రసాద్ తను కూడా స్వయంగా పరీక్ష చేసి పెట్టెలో అరలోంచి ఫోటో ఒకటి తీసి ఇస్తూ, చూసారా, ఇది మర్చిపోయారు అన్నాడు. జయంతి ఫోటో వైపు క్షణంసేపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది. కేవలం ప్రకాశం మృత్యువు ఇక్కడ రాసిపెట్టి ఉండటం వల్ల తనకిలాంటి బుద్ధి పుట్టిందా? ఆ రోజు హిమాయత్ సాగర్ నుంచి పిక్నిక్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ దృశ్యం కళ్ళ ముందు కదిలింది. ఆ రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మట్టిలో పొర్లాడకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ దురదృష్టాన్ని నుండి ఎవరు రక్షిస్తారు? ప్రకాశం మరణించాడని తెలియగానే జయంతి మూర్చపోవడం కానీ, తనే అతని మీద పడి పిచ్చిదానిలా ఏడవటం కానీ ఇలాంటివేవీ జరగకపోవడం చూసి ప్రసాద్ మనసులో లోపల ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఆశించని ఈ ప్రమాదంలో జయంతి బిగుసుకుపోయిందేమో. బహుశా అదే నిజమై ఉండి ఉంటుంది. పాపం, ఎన్ని కలలతో వచ్చిందో.
ప్రసాద్ మనసంతా జాలితో నిండిపోసాగింది. హోటల్ దిల్రుబా చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా అందంగా పొందిగ్గా ఉంది. 2 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు, వచ్చిపోయే జనం కనిపిస్తారు. మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకసలు ఆకలి కావటం లేదు. కిటికీ దగ్గర నిలబడి క్రిందికి చూస్తూ అంది. జయంతికెందుకో ఒక్కసారి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఆకలి లేదని తినటం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేట్టు లేరు. ఆగండి, ఇప్పుడే నేను ఆర్డర్ చేస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన తినిపించి భయం లేదని, అంతా సవ్యంగా జరిగిపోతుంది, ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు. వెళ్ళబోతున్న ప్రసాద్ ఆగి, బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు. ఆమె అలాగే నన్నట్టు చూసింది. కనీసం ఏదైనా మాట్లాడకూడదా? సానుభూతిగా తను 2 మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు. జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు, నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. జయంతి లేచి వెళ్ళి మంచం మీద కూలబడింది. ఇదెక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకొని అవి అంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది భగవాన్? వద్దు, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమస్థితి వద్దు. జయంతి కళ్ళ ముందు మాటిమాటికి ప్రకాశం మొహం కదలసాగింది. ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగల్లేదు? కళ్ళు మూసుకొని వెనక్కు వాలిన జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించటం లేదు. ఆలోచనలకి, జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతన లేకపోతే మనిషి భరించేది ఎలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే? లాభం లేదు. ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు. ఉత్తరం తీసుకొని సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా రాయటం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాపడుతున్నట్టు కనిపించకూడదు. జయంతి కళ్ళ ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడడానికి, స్వయంగా నేను బ్రతకగలగడానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడడం లేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒక్కసారి రండి. లేకపోతే కనీసం నేనేం చేయాలో జవాబు రాయండి. మర్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్టు చేయడానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రిళ్ళు నిద్రలేకపోవడంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనలని పారదోలడంతో జయంతి కళ్ళు మూతలు పడిసాగినాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎండ కిటికీలోంచి గదిలో పడుతోంది. ఎండని చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు. అలసిపోయి విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంకాలపు కాంతిలా ఉంది. జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది. నిజం, సాయంత్రం అవుతోంది. గది తలుపు ఎవరో తడుతున్నట్టు అనిపించింది. లేచి వెళ్ళి తలుపు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది. ఈసారి తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని మొహం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ప్రక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది? ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమట తుడుచుకుంటూ, హమ్మయ్యా, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను అని పక్కకు తిరిగి కుర్రాళ్లతో సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చేయవచ్చు. పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్ర లేవగానే నాకు ఫోన్ చేయమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు. నేను చూడవలసిన కేసులు వదిలేసి పరిగెత్తుకుని వచ్చాను. మిమ్మల్ని కళ్ళారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది. జయంతి మొహం దించేసుకుంది. తనకలాంటి ఆలోచన, కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? మీరలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకి భగవంతుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి అన్నాడు ప్రసాద్. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు అంది.
తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి ఐఎమ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వాళ్ళొచ్చారా? వచ్చారు. ఎవరెవరు? తల్లి, అన్నగారు. వాళ్ళకి బెంగళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావటం లేదు. ఇంకేమీ అనలేదా? ఏమంటారు? మీ సంగతేం చెప్పలేదు నేను. ఊరికే వచ్చానని చెప్పాడన్నాను. థ్యాంక్స్. మీరు భోజనం చేసినట్టు లేదే? అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్రలేచాను. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్రలేచాను. మీరు క్షణంసేపు కూర్చుంటే మొహం కడుక్కు వస్తాను. బాగా నిద్రపోవడంతో ఆమె కాస్త తేరుకున్నట్టు అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయటానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచటం లేదు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదనే నిశ్చయించుకున్నారా? ఉత్తరం రాశాను. ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది. అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు. నమ్మకం లేదు, కానీ ఏం చేయాలో మటుకు సలహా వస్తుంది. మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా అనుకున్నా నేను అనే ఒక వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడు. థ్యాంక్స్ అంది జయంతి. 4-5 రోజులు గడిచినాయి. వారం కూడా గడిచిపోయింది. కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. అసలు అతనే స్వయంగా వస్తాడని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవడంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేదా? అంటే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట. సరే పోన్లే. అసలు తనెంత బుద్ధిలేంది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికేమిటి? ఈరోజు కూడా ఏ ఉత్తరం రాలేదా అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్లు తలూపింది. మరేం చేయడం? అదే నాకు తోచడం లేదు. అతను క్రిందికి చూడసాగాడు. మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు అడగలేక అడిగింది. జాబ్ని గురించి కాదు ప్రశ్న. కానీ మీరెక్కడుంటారు? ఒంటరిగా ఇలా ఉండటం మంచిదా అని. అదంతా తర్వాత చూసుకోవచ్చు. ముందు ఎక్కడైనా జాబ్ దొరికితే చాలు. నేను టైప్ చేయగలను. BA పాస్ అయ్యాను. కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికెట్ లేదు దిగులుగా అంది. సరే నేను ట్రై చేస్తాను అన్నాడతను. థ్యాంక్స్. మీకు చాలా శ్రమ. అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికే ఉందిలేండి. నా ద్వారా మీకేదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనటానికి నా జీవితం మంచి ఉదాహరణ. వయస్సు మహా చెడ్డది. స్వంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలని పాఠాలుగా నేర్చుకోదు అన్నాడతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంటబెట్టుకుని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ అంది. నిరాశపడకండి. ఉద్యోగం దొరకలేదని దిగులు పడటానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? యువతలకి వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకో ఆఫీస్లో ఒక ఆయన ఇదివరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఇదే ఎవరినైనా మగవాళ్ళని తీసుకురండి, నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకొచ్చిన ఆడవాళ్ళండి? వాళ్ళు పనిచేస్తారా ఏడుస్తారా? ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చిరచిరలాడుతూ అన్నాడు. సారీ, మీరు ఆ మాటలేం పట్టించుకోకండి. తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంట్ కేసులు ఉండటం వల్ల వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చేసుకుని హోటల్కి రావడమో లేకపోతే కనీసం ఫోన్ చేయడమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించలేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ మీరిష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది జయంతి. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది ష్యూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేది సమస్య. నాకు అనుమానం. అంటే చెప్పండి చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది. ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చేయాలో తోచడం లేదని, మీరు చాలా దిగులుగా ఉన్నారని, అది నేను భరించలేకుండా ఉన్నానని. ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు. చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అది విశేషం అతనిలో. నే చెప్పేది వింటున్నారా అనుమానంగా అడిగాడు.
శ్రద్ధగా అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా అన్నాడు. పెళ్లి చేసుకోమని రాయలేదు కదా. జయంతి భయపడింది. ఆ భయం దాచుకోవటానికి వెంటనే నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించడం లేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి. చెప్పండి. మా అక్క విడో, భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలున్నారు. అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. 7 ఏడాది అయిపోయింది ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి. మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబేం రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాట్లేదు. ఇది మీదే. ఇందులో విషయమంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకొని చూసింది. చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనంలో నీ ఉత్తరం అందింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించేయి. నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది. తెలిసిందిలేండి, దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగి ఇచ్చేస్తోంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ ఇంట్లో నాకేం పనుంటుంది? పనిలేని చోటుకి నేనెలా వెడతాను? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పని లేకపోవడం ఏమిటి? ఊపిరి ఆడనంతా. మర్చిపోయాను, మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ. ఆమెకు ప్రాక్టీస్తో క్షణం తీరుబడి ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ల క్లబ్బులన్నింటికీ ఆమెతో పనుంటుంది. పైగా మంచంలో నుంచి లేవలేని నాన్నగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ల నుంచో దానికి ఉంది. సెక్రటరీనా? ఉలిక్కి పడుతూ అంది ఆమె. లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి, నౌకర్లున్నారు. వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. ఇంట్లో ఎవరెవరుంటారు మళ్ళీ చెప్పండి. మా అక్క, 2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లు. నేను చేయాల్సిన పనేమిటి? ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు. మెడ్రాస్లో. మెడ్రాస్లోనా? అవును. ఏం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జయంతి లేదన్నట్టు తలూపింది. మీకు ఇంకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. జయంతి ఆలోచనలో పడిపోయింది. ఉండటానికి నీడ, తినటానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండవచ్చు అనిపించింది. మీకిష్టం ఉందో లేదో తెలుసుకొని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్. మీ సలహా ఏమిటి అడిగింది. వెంటనే బయలుదేరమని. సరే, నిర్ణయానికి వచ్చినట్టేనా? సందేహం లేదుగా? జయంతి లేదన్నట్టు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను. థ్యాంక్స్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండ లేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోందా? మనుషుల్ని నమ్మవచ్చు, పర్వాలేదనే ఆశ కలుగుతోందా? జయంతి నిట్టూర్పు విడిచింది. మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త వాతావరణం. తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒకసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది? ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవడం కంటే ఇంకేం చేయగలదు? చేయలేదు. ఏం చేయలేదో. రేపటిని గురించి ఆలోచించటం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టుంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తోంది. మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఒక్క ప్రకాశం మృత్యువు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేమీ లేవు. ట్రైన్లో కూర్చోపెట్టిన తర్వాత ప్రసాద్, ఏం కంగారు పడకండి. అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెని గుర్తుపట్టడం చాలా సులభం. అచ్చు నాలాగే ఉంటుంది. ఒకవేళ మీరంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చొని నేనిచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదు. అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివద్దు. కొంచెం ఆగి, మా అక్క మీకు నచ్చుతుందనే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలటానికి సూచనగా కూత వేసింది. అదిగో టైం అయిపోయింది. అయితే నే ఉంటా మరి.
సెలవు. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. అయితే నువ్వేనన్నమాట. జయంతిని ఆవిడ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కొలవటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు, నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవడం అలవాటు. అంతే. పద పద, నౌకర్లని పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంటు కేసు ఒకటుంది. జయంతి భుజాల చుట్టూ చేయి వేసి దోవ తీస్తూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. మద్రాసు ఇదే మొదటిసారా రావడం, లేక ఇది వరకు ఎప్పుడైనా వచ్చావా? డ్రైవర్ లేడు. ఆవిడ కారుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి. ముందు సీట్లో ఆవిడ ప్రక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రిసెంట్ రోడ్ అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు వాటి పేర్లు వివరిస్తోంది. అదిగో ఆ కనిపించే మేడే మనది. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది అని ఊహించబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పైభాగంలో బంగ్లా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీదకి క్రింద నుంచి మాలతి, బఠానీ, పూల తీగలు పెనవేసుకుని పాకి ఉన్నాయి. మమ్మీ మమ్మీ, లోపలికి అడుగు పెడుతుండగానే 2 పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. ఇరుగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవరికీ మనశ్శాంతి ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మావయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ అడిగింది. అవును. ఏం బాగలేదా? నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడూ తనకి కూడా సరళకిలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతుండేది. ఇక నుంచి నువ్వు ఆ సరళని చూసి ఈర్ష్యపడనవసరం లేదు. నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు. విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తాను. రమ జయంతి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంటూ అడిగింది. ఛట్, నాకు అక్క బాగాలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమ్మత్తలా నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటికి తయారైంది. సరే, ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి, తల్లి మందిలించింది. రా, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం. ప్రసాద్ చెప్పాడా? ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలిసినన్నట్టు తలూపింది. నాన్నా, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి. గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంలో ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి చారగిలబడి కూర్చున్నాడు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది. వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకి తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదులా ఉంది. ప్రక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని మరీ చూస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఫోన్ మోగుతోంది, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు. ఆమె జరిగిందన్నట్టు తలూపింది. నీ పేరేమిటి? జయంతి. ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏమిటి జయలక్ష్మా అన్నాడు. అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెడుతున్నాను. విజయలక్ష్మి హడావిడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీ పేరే, జయలక్ష్మట అన్నారాయన. అలాగా, నాకింతవరకు పేరు అడిగే ధ్యాసే రాలేదు. ఫోన్లే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏం, నీకేమైనా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది. సరే, నే వస్తా.
ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోంచేసేయి. మర్చిపోయా, నీ గది చూపిస్తారా? మళ్ళీ నే త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనుక జయంతి కూడా నడిచింది. పైభాగంలో పిల్లల గది ప్రక్కన ఉన్న గది జయంతికి ఇవ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూమ్. ఎవరైనా చుట్టాలొస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇది వరండా. గది ప్రక్కన ఇంత క్రితం కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది విజయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి. మనకి కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. అక్కడి నుంచి చూస్తే క్రింద వచ్చే పోయేవాళ్ళు కనిపిస్తారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడవచ్చు. తోచినప్పుడు ఇక్కడ కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరోసారి ఫోన్ గణగణా మోగడంతో నాకోసమే, నువ్వు తీసుకొని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ క్రిందికి పరిగెత్తింది విజయలక్ష్మి. విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మనిషి మనసు వెన్నముద్దలాంటిది. సరళ స్వభావురాలు, మంచి ప్రజ్ఞావంతురాలు, దయాగుణం కలది కావటం వల్ల చాలా వాటితో ఆమెకు సంబంధం ఉంది. అందుకే క్షణం తీరుబడి ఉండదు. నౌకర్ల దారి నౌకర్లది, పిల్లల దారి పిల్లలది. మధ్యలో మంచంలో లేవలేని తండ్రి బాధ ఒకటి. ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజులు సవ్యంగా ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లోంచి వస్తువులు తస్కరించటమో లేక వంటవాడితో సంబంధం పెట్టుకొని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావటమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంతా ఉంది. అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో అందరూ ఆవిడ్ని విజ్జి, విజమ్మ అని పిలుస్తారు. బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు. అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది. జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది. ఉదయం లేవగానే అందరికీ కాఫీ, టిఫిన్స్ అమిరాయో లేదో చూడటం, పిల్లలిద్దరినీ స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకి పంపించటం అది మొదలు. తర్వాత ముసలాయనికి నౌకర్ సాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి. ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే తీసుకొని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇంటికి రాగానే చెప్పాలి. 12 గంటలకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తను భోంచేసి మధ్యాహ్నానికి కాఫీ, టిఫిన్ రెడీ చేయించడం. ఈ లోపల ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని విజయలక్ష్మి ఫోన్ చేస్తే వాళ్లకు తగ్గట్టు పలహారాలు అవి తయారు చేయాలి. సాయంత్రం పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళని కూర్చోపెట్టి చదివించాలి. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి. ఈ లోపల ఎంత లేదన్నా 10కి తక్కువ కాదు. ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి. ఈ పనంతా జయంతికి విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించడం లేదు. పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే అలవాటైపోయారు. ముసలాయనికి కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండడంతో బాగా కాలక్షేపం జరుగుతోంది. విజయలక్ష్మికి ఇక చెప్పనవసరం లేదు. ఇంటిని గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది. పిల్లల్ని గురించి, తండ్రిని గురించి ఇప్పుడు దిగుల్లేదు. వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమిరాయో లేదో అన్న బాధ లేదు. అన్ని విధాలా అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది. అందుకే ఆవిడ అందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటోంది. ఇంత అందమైన సెక్రటరీని ఎక్కడ సంపాదించావోయ్? స్నేహితులు వేళాకోలం ఆడేవాళ్ళు. ఏం లాభం, నేను మగవాడిని కాదుగా, ఆ అదృష్టం నాకు లేదు విజయలక్ష్మి సీరియస్గా అనేది. అంతా పక్కుమని నవ్వేవారు. జయంతి బుగ్గలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది. క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావలసిన బట్టలు, తండ్రికి కావలసిన మందులు, చివరికి తనకి కావలసిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి. ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలే ముందు దాంతోపాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోగా ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది. ఎప్పుడైనా ఒకసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావటం పొద్దుపోతే జయంతి మేల్కొని ఎదురు చూస్తుండేది. అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు? ఇలా మేల్కుంటే నీ ఆరోగ్యం చెడిపోదు, నాకంటే అలవాటు అంటూ మందలించేది విజయలక్ష్మి. నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి. నేను ఆడదాన్ని కాదు, నేను తయారు చేసుకోలేనా? పైకి కోపం ప్రకటించిన లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది. ఆవిడ ఇన్ని పనులు ఊపిరి ఆడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది.
కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చనిపోయాడో. ఆ బాధ ఆవిడ మనసులో ఇప్పటికీ ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడకే తెలుసు. ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేనింకా బ్రతుకుతున్నాను అనే సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడని పనులతో తనను బిగించుకుంటోంది. మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది. కొంతమంది మనుషులంతే, ఎంతమంది ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఆ ఒంటరితనం ఫీల్ అవుతున్న భావం అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళల్లో తొంగి చూస్తూ ఉంటుంది. సరిగ్గా జయంతి కూడా ఇంతే. శేఖరం గుర్తొస్తే చాలు జయంతి మనసంతా అదోలా అయిపోతుంది. కొన్ని వస్తువులు పోగొట్టుకున్న తర్వాత కానీ వాటి విలువ తెలియదు. కొంతమంది మనుషులు దూరమైన తర్వాత కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఎంత ఉందో తెలిసిరాదు. ఇప్పటికీ ఒంటరిగా రాత్రిపూట గదిలో పడుకున్నప్పుడు చీకట్లో జయంతి కెవ్వుమని లేచి కూర్చుంటుంది. కానీ అదృష్టవశాత్తు పక్కన పిల్లల గది తప్ప ఇంకోటి లేకపోవడం వల్ల ఎవరి చెవిని పడటం లేదు. అలా మెలకువ వచ్చినప్పుడు మటుకు జయంతికి తెలియకుండానే శరీరం, మనసు రెండూ ఏకమై శేఖరం శేఖరం అని ఆక్రోశిస్తాయి. బలమైన అతని చేతుల కోసం కోటగోడల రక్షణ ఇస్తున్నట్టు తృప్తిని కలిగించే ఆ పరిష్వంగం కోసం మనసు విలవిల్లాడుతుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.